హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. మా స్టోర్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి. మనం రోజు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి అన్ని పట్టులోనే చూపిస్తున్నాము. ఇప్పుడైతే ఈరోజైతే నేను కంచిపట్టు శారీస్ చూపిస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే వింటేజ్ శారీస్ ఉన్నాయి, ఇంకా ప్యూర్ పట్టు శారీసే. అంటే మా దగ్గర అయితే అన్ని ప్యూర్సే ఉంటాయని అందరికీ తెలుసు కదా. దాంట్లోనే మంచివి కొన్ని వింటేజ్ శారీస్, కొన్ని ట్రెండీగా ఉండే శారీస్ అనమాట, కొన్ని టిష్యూ శారీస్, కొన్ని పట్టు శారీస్. దీంట్లోనే పట్టు బై పట్టు అంటాము. మంచి కలెక్షన్ వచ్చిందండి, అన్నీ మంచి డిజైనర్ పీసెసే. సో ఎవరికైనా కావాలి అంటే అక్కడ కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు పెడితే మా టీం మీకు రిప్లై ఇస్తుంది. అండ్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది, చాలా మెసేజెస్ ఉంటున్నాయండి. సో పెట్టగానే వెంటనే రిప్లై అని పెడుతూ ఉన్నారు కొద్దిమంది. కొంచెం టైం ఇవ్వండి మాకు, మేము మీకు కరెక్ట్గా చూసి అన్నీ మీకు రిప్లై అయితే పక్కాగా మేము ఇస్తామండి. ఎవరైనా వీడియో కాల్ అడిగితే వీడియో కాల్లో కూడా చూపిస్తాము. ఎందుకంటే ఇవి కొంచెం స్లైట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది వీడియోలో అయితే, పట్టు శారీస్ కాబట్టి. అంటే దాని నేచరే అలా ఉంటుంది పట్టుకి. సో అది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి, అంటే గమనించుకోండి. ఫస్ట్ శారీనే మంచి వింటేజ్ శారీ అండి. దీంట్లో వచ్చేసి ఇలా స్ట్రైప్స్ లాగా వీవింగ్ వచ్చిందనమాట. అన్ని రుద్రాక్ష బుట్టి అండ్ ఫ్లవర్ బుట్టి, కొంచెం ముగ్గులాగా వేస్తాము చూడండి, అలా అనమాట. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో కూడా పైకి మొత్తం ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఇలా కుట్టు బార్డర్, ఇది ఇలా ఇలాంటి కుట్టు బార్డర్స్ అన్నీ మనము ఎప్పటి నుండో వింటేజ్ స్టైల్లో ఎలా అయితే కుట్టు బార్డర్స్ వాడతారో అలానే వీవింగ్ చేపించినామండి. ఇంకా బోత్ సైడ్స్ కూడా మంచి టమాటో రెడ్ అంటాం కదా, ఆ కలర్ అండి. పైన వచ్చేసి మనకి ఇది యాంటిక్ జరీ, ఎందుకంటే వింటేజ్ అంటేనే కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ యాలిస్ వచ్చాయి చూడండి, మొత్తం శారీ మొత్తం అలానే వస్తుందండి. పైన ఏముండదండి, కింద వరకే ఉంటుందన్నమాట యాలి థీము. ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా జిగ్జాగ్ లాగా ఇలా టెంపుల్ బార్డర్ లాగా తీసుకున్నారు. అసలు ఈ కట్టింగ్ ఇలా రావడం కూడా ఇది మొత్తం చాలా చాలా యూనిక్గా చేసిన శారీ అండి. ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఎవరైనా వేర్ చేయొచ్చు. మీడియం బార్డర్స్ వచ్చాయి. ఇది పళ్ళు, ఈ పళ్ళు ఉంది కదండి, ఈ పళ్ళులో కూడా ఇది మిక్స్ అవ్వకుండా మనకి నీట్గా, ఇది కూడా కుట్టులాగా అనమాట. ఇక్కడ పళ్ళుకి బ్యాక్ సైడ్ చూస్తే ఇది కుట్టినట్టు ఉంటుంది మనకి మగ్గం పైన. ఏ కలర్స్ కూడా ఇక్కడ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తారనమాట. ఇది కూడా అసలు థీమ్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇవన్నీ మనము మన టెంపుల్స్ పైన అలా చూస్తూ ఉంటాం అనమాట, దీంట్లో ఉన్న థీమ్స్ అన్నీ. బ్లౌజ్ కూడా బ్రోకెట్లో వచ్చింది చూడండి, మొత్తం ఇదంతా వీవింగే అండి. ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటాయి కదా మన దగ్గర. సో ఇది కూడా అలానే చాలా నీట్గా వచ్చిందండి వీవింగ్, చాలా చాలా బాగుంటుంది. ఇది కట్టుకున్నా కూడా పింక్ అండి, బేబీ పింక్ పైన మొత్తం మీనాకారి వీవింగ్. అండ్ పట్టుకున్నా కూడా ఇది టిష్యూ శారీ అయినా కూడా మీకు ఎంత కంఫర్ట్గా ఉంటుందో, సాఫ్ట్గా ఉంటాయండి ఇవన్నీ. మిడిల్లో వచ్చేసి ఇలా రోజ్ అండ్ కొన్ని ఫ్లవర్స్ ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా వచ్చాయి. అండ్ పైన కింద వచ్చేసి కుట్టు బార్డర్స్, దాంట్లో మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్, కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు అండ్ బ్లౌజ్. ఈరోజు నేను చూపిస్తున్న శారీస్ అయితే ప్రైస్ రేంజ్ వచ్చేసి 20,000 నుండి 45,000 వరకు ఉన్నాయండి. నెక్స్ట్ శారీ అండి, కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. ఇది పీచ్కి మనకి బ్లూ, అంద బ్లూ లాగానే ఉంది కానీ అంద బ్లూ కాదు, కొంచెం ఈ బ్లూలో డార్క్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఈ మిడిల్లో కూడా థీమ్ వచ్చేసి చూడండి, ఇదంతా ప్యాటర్న్. ఇంతకు ముందు వీడియోలో నేను దీంట్లో కలర్ చూపించాను. ఇది ఇంకొక శారీ వచ్చిందండి మళ్ళీ లూమ్ పై నుండి, చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఈ మిడిల్లో కూడా ఈ శారీస్ ఏంటి అంటే లూమ్స్ ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటాయి కదా. సో ఒక్కొక్క శారీలో టూ శారీస్ అట్లా కొన్ని సార్లు అలా కూడా వస్తాయన్నమాట ఇవి. పళ్ళు వచ్చేసి కూడా మనకి మంచి కాన్సెప్ట్లో తీసుకున్నారు. ఇక్కడ కూడా చూడండి మీకు పళ్ళు దగ్గర ఇది కూడా కుట్టు పళ్ళు లాగా ఇలా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ పట్టు అండి, పట్టు బై పట్టు శారీ లాగా ఇది, అంటే టిష్యూ మిక్స్డ్ కాదు, టిష్యూ శారీ. ఇదిగోండి
ఇది కూడా బేబీ పింక్ అండ్ పీచిష్ పింక్ లాగా ఉంది మిడిల్లో. ఇంకా దీనిపైన చూడండి అన్నీ ఇలా స్ట్రైప్స్ లాగా పైకి అన్నమాట మొత్తం. అంటే కొద్దిమంది అంటూ ఉంటారు కదా, కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు కూడా హైట్గా అనిపిస్తారు ఇలాంటి శారీస్ కడితే అని కూడా. సో ఇదైతే చాలా బాగుంటుందండి, ఎవరికైనా బాగుంటుంది. థీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. దీనిపైన కూడా అన్ని ఫ్లవర్ బూటీస్ వచ్చాయి. అండ్ కుట్టు బార్డర్స్లలో ఇది మెరూన్ షేడ్ అండి. ఈ పింక్కి పింక్ వస్తూ ఉంటుంది, బట్ ఇది మాత్రం కాంట్రాస్ట్లో మెరూన్ తీసుకున్నారు. స్మాల్ బార్డర్సే వచ్చాయి. ఈ కింద మీడియం సైజ్ బార్డర్ అండి అంతే. ఈ పైన కూడా స్మాల్ బార్డరే. పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలా నీట్గా ఉందండి వీవింగ్ అయితే. అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్తో బ్లౌజ్ ఆరెంజ్ అంటే రస్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది మిడిల్లో. చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ శారీస్ మళ్ళీ వచ్చాయి. ఎంత బాగుంటాయో ఈ శారీస్ కూడా. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది. దీంట్లో ఇది స్కర్ట్ బార్డర్ అంటారు, బట్ ఇది ఒక థీమ్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కింద కూడా మనకి కిందైనా పైన కూడా స్మాల్ బార్డర్సే ఉంటాయి. అంటే కింద వచ్చేసి కొంచెం మీడియం బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్. ఇలా మొత్తం మీనాకారి వీవింగ్ అండి మిడిల్లో. టిష్యూ శారీ ఇది. ఇది చూడండి పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. డిజైనర్ పళ్ళు అండ్ బ్లౌజ్ పర్పుల్ కలర్లో, బ్లూ కలర్కి పర్పుల్ కాంట్రాస్ట్. ఇప్పుడు దీంట్లో ఎంత బాగుందో అండి ఈ శారీ. ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ వెరీ వెరీ టెంప్టింగ్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ వీవింగ్ పర్టికులర్గా నాకు నార్మల్ వీవింగ్ కంటే కూడా ఈ వీవింగ్స్ చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి అప్పట్లో చేసేవాళ్ళు, కొంచెం ఓపికతో చేయాలన్నమాట ఇలాంటి శారీస్ అయితే. ఈ మిడిల్లో వచ్చేసి ఇలా పీచ్ కలర్కి మనకి బార్డర్స్ వచ్చేసి రాయల్ బ్లూ అనమాట. అయితే దీంట్లో ఇక్కడ మీరు బార్డర్స్ చూస్తే తెలుస్తుందండి. ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వీటిని జాయిన్ చేయడానికి నార్మల్గా కుట్టు కంటే కూడా ఇది హ్యాండ్ స్టిచ్ అంటారు అనమాట. అన్ని కుట్టు బార్డర్సే, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో కూడా కుట్టులో కూడా టైప్స్ ఉంటాయండి. ఇది అయితే చాలా వింటేజ్ ప్యాటర్న్లో మంచి కుట్టు బార్డర్. ప్రతి ఒక్క థ్రెడ్కి ఇది లాకింగ్ ఉంటుందన్నమాట దీంట్లో. అయితే ఆ థ్రెడ్లో ఏంటి అంటే ఇంతకు ముందు వాళ్ళు కుడతారు చూడండి నెమ్మదిగా, మనము అంటే నీట్గా కుడతారనమాట. ఆ కుట్టు మనకి ఇలా కనిపించేస్తుంది. ఇలాంటి కుట్టు బార్డర్స్ ఉన్న శారీస్ అయితే చాలా రోజులు ఉంటాయి అన్నమాట. మీకు మంచిగా ఎన్ని రోజులైనా సేవ్ చేసుకోవచ్చు కూడా. చాలా బాగుంటాయండి, అస్సలు మిస్ అవ్వకండి. కొన్ని శారీస్ ఏంటి అంటే మనము సేవ్ చేసుకోవచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్ శారీ అండి. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎలా అంటే మేము మొత్తం శారీ కలెక్షన్ మేము సేవ్ చేసుకుంటున్నామండి, మీ దగ్గర అన్ని ప్యూర్స్ ఉన్నాయి కదా, మంచి శారీస్ వచ్చినప్పుడు చెప్పండి అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇది మంచిగా సేవ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా పెళ్ళికి మంచిగా ఏ అకేషన్కైనా కూడా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంటర్లాకింగ్ ఉంటుంది. ఇలా అంత ఎక్కువ తట్టుకోదు ఇది. చూడండి మీకు పళ్ళులో కూడా ఇలా చాలా బాగా వచ్చిందండి. డైమండ్ షేప్లో వచ్చేసి దాంట్లో మ్యాంగో అండ్ థీమ్ కూడా శారీ బాడీలో కూడా రుద్రాక్ష బూటీస్ అలా చాలా చాలా నీట్గా వింటేజ్ అంటే వింటేజ్ శారీ లాగా ఉందండి. మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవైతే. ట్రెండింగ్ శారీ ఇదైతే. కలర్ అయితే ఇది ఆరెంజ్ అండి, రస్ట్ ఆరెంజ్ పైన మొత్తం వీవింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది జముడు అంటారు అనమాట. జముడు అంటే ఇలా కూర ఈ ఎడ్జెస్లలో ఇది రావడం అనమాట. ఈ గ్రీన్ కలర్ కింద వచ్చేసి ఇలా వీవింగ్ కూడా ఇలా మీనాకారి థీమ్ లోనే వస్తుంది. కంచి బార్డర్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారనమాట. శారీ బాడీ పార్ట్ ఇలా ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. చూడడానికి హెవీగా ఉంటుంది మనకి థీమ్, అంత వెయిట్ ఏమి ఉండవు ఎక్కువ. పళ్ళు కూడా ఇలా మీనాకారి పళ్ళు, గ్రీన్ కలర్ టిష్యూతో మనకి బ్లౌజ్ వస్తుంది. ఈ థీమ్ చూడండి, ఇది కూడా మంచి వింటేజ్ శారీనే. ఇదంతా ఇంటర్లాకింగ్ వస్తుంది. బార్డర్స్లలో కూడా మనకి మీనాకారి వీవింగ్లో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ప్యాటర్న్ తీసుకున్నారు చూడండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. దీన్ని ఇలా చేయడం కూడా చాలా కష్టం అండి వీవర్కి. అండ్ మనకి దీంట్లో కూడా ఇదంతా ఊసీలాగా, అంటే లైన్స్ ఊసీ కాదు మనకి మంచిగా. ఇది కూడా వింటేజ్లో ఒక టైప్ ఆఫ్ వీవింగ్ అనమాట.
ఇలా గ్యాప్స్ వచ్చి వీవింగ్ వస్తుంది. బట్ ఇంటర్లాకింగ్ అండి, ఇది కూడా బ్యాక్ సైడ్ అసలు ఏం తట్టుకోదు. పర్పుల్కి ఇలా థీమ్ తీసుకున్నారు. ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి ఇవైతే. ఈ శారీస్ ఇంకా ఎన్ని వీవ్ చేసినా కూడా అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎంత క్రేజ్ ఉందంటే ఈ శారీస్కి, చాలా చాలా మంచిగా తీసుకుంటున్నారండి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ అండి శారీకి. పళ్ళు వచ్చేసి ఇలా వింటేజ్ పళ్ళు, అండ్ బోత్ సైడ్స్ కూడా హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి. నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి. ఇలాంటి సింగిల్ టోన్లో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలామంది అడిగారు. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ కూడా చాలా ట్రెండింగ్ అనమాట. ఈ మిడిల్లో ఇదంతా మీనాకారి వీవింగే అండి. మంచి కల్నేత షేడ్ అండి ఇది. పింక్ అండ్ రెడ్ కలర్లో రెండు, అంటే వార్ప్ అండ్ విఫ్లో 2 కలర్స్ వాడారనమాట. చాలా చాలా బాగుంటుంది శారీ. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ అండి. కింద వచ్చేసి పైన స్మాల్ బార్డర్. పళ్ళు అండి, డిజైనర్ పళ్ళు చూడండి. ఈ పళ్ళులో కూడా ఎంత యూనిక్గా ఉంటుందో ప్యాటర్న్. అండ్ బ్లౌజ్ విత్ బార్డర్స్ వస్తుందండి. నెక్స్ట్ శారీ అండి, మంచి కలర్ అండి. అసలు ఈ శారీ కలరే చాలా హైలైట్. ఇది కట్టుకుంటేనే దాని అందం తెలుస్తుంది. మంచి నేరేడ్ కలర్ అంటాం చూడండి, ఆ కలర్ అనమాట. డార్క్ బ్రౌన్ కలర్ అండి, చాలా బాగుంది. దీంట్లో కూడా మీనాకారి వర్క్ అండి, ఇలా బంచెస్ లాగా. అండ్ దూరం నుండి చూస్తే ఇలా షేప్ చూడండి, ఆ గ్యాప్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా బాక్సెస్ లాగా డైమండ్ ప్యాటర్న్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క థీమ్ లాగా చాలా నీట్గా వచ్చింది. పైన కింద మనకి ఇలా కడ్డీ బార్డర్స్, మీడియం సైజ్ బార్డరే అండి. ఇది కూడా ఎవరైనా వేర్ చేయొచ్చు. పళ్ళు అండి, డిజైనర్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అని నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి. ప్రైస్ కోసం అయితే మా టీం మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉంటుందండి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే కలర్స్ ఒకసారి స్క్రీన్లో మనకి కలర్స్ అయితే స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. పట్టుకి అలానే కనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. దాదాపు మ్యాక్సిమం సేమ్ కలర్ వచ్చేటట్లే మేము వీడియో కూడా తీస్తున్నాము. మీరు పర్చేజ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవడానికి కావాలంటే వీడియో కాల్ కూడా చూసుకోవచ్చండి. చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈరోజు నేను చూపించినవి అయితే. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా స్టోర్ని విజిట్ చేసి చూసుకోవాలి అని అనుకుంటే మీరు స్టోర్ని కూడా విజిట్ అవ్వచ్చు. మా స్టోర్ లొకేషన్ వచ్చేసి నియర్ చండీమాత టెంపుల్, నాగోల్, బండ్లగూడ. థ్యాంక్ యూ.